పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, ఓ పక్కన జనసేనకు సంబంధించి క్రియాశీలక నాయకుడు, సినీ నటుడు నాగబాబు పవన్ అభిమానులకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పిలుపిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఉంది, ఓడిపోబోతోంది. ఆ ఉద్దేశంతోనే కవ్వింపు చర్యలకు చేస్తుంది. దానికి భయపడద్దు, అలాగే దానికి ప్రతిస్పందించద్దు, అంటే గొడవలకి దిగద్దు అంటూ అభిమానులకి సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందంటూ ఆయన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం, వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించద్దు, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. చాలా బాధ్యతాయుతమైనటువంటి పిలుపు. జన సైనికులు దీన్ని బాధ్యతగా తీసుకుంటే బాగుంటుంది.